తక్కువ ఉందా? ఏ లోన్ రావటం లేదా? అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ నెంబర్ కి కాల్ చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మస్తాన్ సాయిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక లావణ్య రాజ్ తరుణ్ కేసులో కీలకంగా మారిన మస్తాన్ సాయిని గుంటూరులోని ఒక మసీదులో తలదాచుకుంటున్న మస్తాన్ సాయిని విజయవాడ పోలీసులు అయితే అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి మా సీనియర్ జర్నలిస్ట్ వలి ఉన్నారు. వలి, చెప్పండి, మొత్తం మీద మస్తాన్ సాయిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ ప్రియాంక, మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యారు. మస్తాన్ సాయి ముఖ్యంగా విజయవాడలో డ్రగ్స్ బ్యాచ్ పట్టుబడిన నేపథ్యంలో మస్తాన్ సాయి చాలా కీలకంగా ఉన్నారు. అప్పటి నుంచి కూడా అతను పరారీలో ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా లావణ్య రాజ్ తరుణ్ కేసుకు సంబంధించి ఈ కేసు నమోదైన దగ్గర నుంచి కూడా మస్తాన్ సాయి పేరు బలంగా వినిపిస్తుంది. గత 2-3 రోజులుగా విషయం మనం చూసుకుంటే కనుక ఛానల్స్కు ఫోన్లోకి వస్తూ ఉన్నారు మస్తాన్ సాయి. సో ఈ గత కేసుకు సంబంధించి పోలీసులు మస్తాన్ సాయి ఎక్కడున్నాడో అని చెప్పి విచారణ చేస్తే కొన్ని బృందాలుగా ఏర్పడి మస్తాన్ సాయి కోసం వెతికితే ఆయన గుంటూరులో ఉన్నట్టుగా సమాచారం తెలుసుకుని విజయవాడ పోలీసులు శోధించి పరిశీలించి ఆయన్ని పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా విజయవాడ రైల్వే స్టేషన్లో డ్రగ్స్తో ఒక బ్యాచ్ పట్టుబడింది. ఢిల్లీ నుంచి డ్రగ్స్ని తీసుకొస్తున్న నేపథ్యంలో, ఢిల్లీ నుంచి డ్రగ్స్ని తరలిస్తున్న నేపథ్యంలో, అంటే మస్తాన్ సాయి ప్లాన్ ప్రకారమే డ్రగ్స్ని ఢిల్లీ నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ కేసులో కీలకంగా ఉన్న మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ముఖ్యంగా మస్తాన్ సాయిని అరెస్ట్ చేసి అతని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ కూడా ఆయన్ని రిమాండ్కు తరలించినట్టుగా మనకు సమాచారం వస్తుంది. ఒక్కసారి ఈ కేసుకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ మనం టీవీ చేతిలో ఉంది. మస్తాన్ సాయి ఏదైతే విజయవాడలో డ్రగ్స్ పట్టుబడ్డ కేసుకు సంబంధించి అప్పటి నుంచి పరారీలో ఉన్న మస్తాన్ సాయికి సంబంధించి ఆయన ఈ కేసులో A5గా ఉన్నారు. ఇందులో A1గా గోపి యనమల ఉన్నారు, A2గా ఖాజా ఉన్నారు, అలాగే A5గా ఇందులో మస్తాన్ సాయి ఉన్నారు. అప్పటి నుంచి కూడా పోలీసులు కళ్ళు గప్పి తిరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఎఫ్ఐఆర్ రిపోర్టుకు సంబంధించి మస్తాన్ సాయి A5గా ఉన్నటువంటి ఈ కేసుకు సంబంధించి డీటెయిల్స్ కొన్ని, అంటే ఎఫ్ఐఆర్ రిపోర్ట్ మన దగ్గర ఉంది మన టీవీ చేతిలో. ఈ పూర్తి వివరాలు ఒకసారి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. అప్పుడు ఆ ఘటన ఏ విధంగా జరిగింది, ఎట్లా ప్లాన్ చేశారు, ఎలా పట్టుకున్నారో చాలా క్లియర్ కట్గా ఈ ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో పొందుపరిచిన పరిస్థితి. ఒకసారి మీకు ఇది చదివి వినిపిస్తాను. సిఏ గారు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న ఎడ్ల క్రాంతికిరణ్ గురించి వివరాలు అడగగా తన పేరు ఎడ్ల క్రాంతికిరణ్, తండ్రి ఎడ్ల వెంకట సత్యనారాయణ, వయసు 37 సంవత్సరాలు, ప్లాట్ నెంబర్ 103, అపార్ట్మెంట్స్ కూడా శంకరరావు అపార్ట్మెంట్స్ అని ఉంది, నారాయణ రెడ్డి కాలనీ, నిజాంపేట. తర్వాత తెలంగాణ రాష్ట్రం అని ప్రస్తుతం విజయవాడలో గల అజిత్ సింగ్ నగర్ ఏరియాలో గంగానమ్మ గుడి సెంటర్ దగ్గర ఇంట్లో ఉన్నామని, గుంటూరు మరియు హైదరాబాద్లో హాల్టింగ్ డ్రైవర్గా పనిచేస్తూ జీవిస్తూ సుబానీ హోటల్లో నడుపుతున్నటువంటి ఇద్దరన్నదమ్ములకు మరియు రావి మస్తాన్ రావులకు వారి కుటుంబ సభ్యులకు హాల్టింగ్ డ్రైవర్గా పనిచేస్తున్న సమయంలో MDMA మాదక ద్రవ్యం వినియోగించడం మొదలైంది. నలుగురు సూచనల మేరకు యనమల గోపీచంద్ విజయవాడ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరి రావి సాయి మస్తాన్ రావు ప్లాన్ ప్రకారం, ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తోంది, మస్తాన్ సాయి ప్లాన్ ప్రకారం యనమల గోపీచంద్కి ఫోన్లో పంపిన లొకేషన్ వద్దకు ఆయన లొకేషన్లో షేర్ చేశాడు, ఎక్కడికి వెళ్ళాలి, ఏం తీసుకోవాలనేది. సో మస్తాన్ సాయి పంపినటువంటి లొకేషన్ వద్దకు యనమల గోపీచంద్ వెళ్ళి షేక్ నాగూర్ షరీఫ్ ఇచ్చినటువంటి డెబిట్ కార్డులో నుంచి ఢిల్లీలోనే ముందుగానే 30,000 రూపాయలు డ్రా చేసుకున్నారు. ఆ లొకేషన్ నందు వేచి ఉండగా కొద్దిసేపటికి ఒక మగ వ్యక్తి మరియు స్త్రీ స్కూటీ మీద వచ్చారు. యనమల గోపీచంద్కి MDMA మాదక ద్రవ్యాన్ని కలిగిన పొట్లాన్ని ఇచ్చారు. చాలా స్పష్టంగా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. MDMAకి సంబంధించిన పొట్లం ఇచ్చారు. మస్తాన్ సాయి ప్లాన్ ప్రకారం జరిగింది. మస్తాన్ సాయి లొకేషన్ షేర్ చేస్తే ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళి ఎవరు A1గా ఉన్నటువంటి యనమల గోపి అక్కడ వేచి చూస్తే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు కూడా స్కూటీ మీదకి వచ్చి MDMA పొట్లం ఇచ్చారు, మాదక ద్రవ్యాన్ని ఇచ్చారని చెప్పి చాలా స్పష్టంగా ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు. యనమల గోపీచంద్ న్యూఢిల్లీ నుంచి ట్రైన్లో ప్రయాణం చేసే ప్రధాన రైల్వే స్టేషన్ విజయవాడకు చేరుకుంటాడని మేము అనగా షేక్ ఖాజా మొయినుద్దీన్ మరియు షేక్ నాగూర్ షరీఫ్తో కలిసి గుంటూరు నుంచి ముగ్గురు వచ్చి నాగూర్ షరీఫ్ విజయవాడ ప్రధాన రైల్వే స్టేషన్ కొంత దూరం ముందు కారు దిగిపోయి మా ఇద్దరిని అనగా షేక్ ఖాజా మొయినుద్దీన్ ఢిల్లీ నుంచి MDMAతో వస్తున్నటువంటి యనమల గోపీచంద్ తీసుకురమ్మని చెప్పాడు. తర్వాత అంతటా మేము ఇద్దరం ప్రధాన రైల్వే స్టేషన్ ఎగ్జిట్ గేట్ ముందు క్లాక్ టవర్ వద్ద కారు పార్క్ చేసుకుని ఉండగా యనమల గోపీచంద్ మా కారులో ఎక్కి కూర్చోగా పోలీసు వారు వచ్చి మమ్మల్ని ఆఫ్ చేసి ఖాజా మొయినుద్దీన్ సెల్ ఫోన్ ద్వారా వాళ్ళ అన్నయ్య అయిన షేక్ నాగూర్ షరీఫ్కి ఫోన్ చేయగా సుమారు 10 నిమిషాల్లో మేమున్న కారు వద్దకు రాగా పోలీసులు వచ్చి అతన్ని పట్టుకున్నారు. మా 5గురికి MDMA విషయం గురించి పూర్తిగా తెలుసని మేము 5గురం కలిసి
మేము దీన్ని సేవిస్తుంటామని చెప్పి చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. విజయవాడలో పట్టుకున్నటువంటి ఈ డ్రగ్స్కి సంబంధించి, విజయవాడలో నమోదైనటువంటి ఈ కేసుకు సంబంధించి క్లియర్గా మస్తాన్ సాయి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా మస్తాన్ సాయి ఢిల్లీకి పంపించాడు. ఏ లొకేషన్లకు వెళ్ళాలో కూడా చెప్పాడు. తర్వాత ఎవరు డెబిట్ కార్డు వాడాలో చెప్పారు, ఎవరు వస్తారో కూడా చెప్పారు. వచ్చిన తర్వాత 30,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి MDMAకి సంబంధించిన ఒక పొట్లాన్ని, డ్రగ్స్ పొట్లాన్ని ఏ విధంగా ప్లాన్ ప్రకారం మస్తాన్ సాయి తెప్పించడం అనేది ఈ FIR కాపీలో చాలా క్లియర్గా పోలీసులు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే కేసులో పోలీసుల కళ్ళు గప్పి మస్తాన్ సాయి తిరుగుతున్నాడు. సో కాబట్టి పోలీసులు చెప్పండి. మస్తాన్ సాయికి సంబంధించిన మొబైల్ ఫోన్ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇందులో అమ్మాయిలకు సంబంధించి కొన్ని అసభ్యకర వీడియోలు లాంటివి ఉన్నాయంటూ సమాచారం వస్తుంది. ఏంటి అసలు ఇది? మస్తాన్ సాయిని అరెస్ట్ చేసిన తర్వాత మస్తాన్ సాయి దగ్గర ఉన్నటువంటి ఫోన్ కూడా పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. సో పోలీసుల దగ్గర చాలా క్లియర్ కట్గా వాళ్ళకు ఉన్నటువంటి అనుమానం ఏంటంటే మస్తాన్ సాయి ఫోన్లో చాలా వీడియోలు ఉన్నాయి, చాలా న్యూడ్ వీడియోలు ఉన్నాయి, చాలా ఆడియో క్లిప్స్ ఉన్నాయి. ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి చాలా కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ మస్తాన్ సాయి ఫోన్లో ఉందని చెప్పి పోలీసుల అనుమానం ఉంది. సో ఆ ఫోన్ని స్వాధీనపరుచుకున్న నేపథ్యంలో ఫోన్కి సంబంధించిన డేటాను కూడా పూర్తిగా తీసుకున్నారు. ఎప్పుడైతే మస్తాన్ సాయికి అరెస్ట్ భయం పట్టుకుందో కొన్నిటిని డిలీట్ చేసినట్టు కూడా సమాచారం ఉంది. సో దాన్ని రిట్రీవ్ చేసి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళని పిలిపించి మరి గతంలో పోయినటువంటి సమాచారాన్ని, డిలీట్ చేసినటువంటి సమాచారాన్ని కూడా పోలీసులు సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా ఈ డ్రగ్స్ వాడే విషయాలకు సంబంధించి ఎవరెవరికి టచ్లో ఉన్నాడు, డ్రగ్స్ మాఫియాకి సంబంధించి చాలా కీలకమైనటువంటి లింక్స్ మస్తాన్ సాయికి ఉందని చెప్పి పోలీసులకు బలమైన అనుమానం. ఎందుకంటే గతంలో కూడా ఢిల్లీ నుంచి డ్రగ్స్ని విజయవాడకి తెప్పించాడు అంటే ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఏ విధంగా తీసుకురావాలో చాలా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇందులో ఉన్న నేపథ్యంలో ఆయనకి డ్రగ్స్ మాఫియాతో లింక్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి. గోవా నుంచి, ఢిల్లీ నుంచి, ముంబై నుంచి ఇలా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా డ్రగ్స్ని మస్తాన్ సాయి తెప్పిస్తాడని చెప్పి పోలీసులు బలంగా ఒక అనుమానం కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ డ్రగ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కీ రోల్ ఎవరు పోషించారు, అసలు డ్రగ్స్ ఎవరు తీసుకొస్తున్నారు, మెయిన్ పెడ్లర్ ఎవరి నుంచి ఇక్కడ హైదరాబాద్కి, విజయవాడకి ఈ డ్రగ్స్ వస్తున్నాయని సంబంధించి పూర్తి స్థాయిలో కూపీ లాగుతున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు కొంతమంది మహిళలకు సంబంధించిన కీలకమైన ఇన్ఫర్మేషన్ కూడా మస్తాన్ సాయి మొబైల్లో ఉంది. చాలా ఆడియో క్లిప్స్ ఉన్నాయి, చాలా వీడియో క్లిప్స్ ఉన్నాయి అని చెప్పి సో పోలీసులకు అనుమానం ఉంది. కాబట్టి ఆ డేటా మొత్తం సేకరించే పనిలో ప్రస్తుతం ఉన్నారు. ఒకవేళ ఈ డేటా బయటకు వస్తే ఎవరెవరికి ఇంకా లింక్స్ ఉన్నాయి, నిజమైనటువంటి పెడ్లర్స్ ఎవరి దగ్గర డ్రగ్స్ తీసుకుంటూ ఉంటాడు, ఇంకా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొంతమంది నటీనటుల పేర్లు కూడా బయటకు రావచ్చని చర్చ జరుగుతుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎప్పుడైతే డ్రగ్స్ కేసు ఏదైనా వెలుగులోకి వస్తే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది పేర్లు వస్తాయి, అలాగే వ్యాపారస్తులకు సంబంధించిన పేర్లు కూడా వస్తాయి. సో ఇట్లా ఈ మొబైల్ ఫోన్లో గనక అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా అని కూడా పోలీసులు సేకరించే పనిలో ప్రస్తుతం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మొత్తం మీద చూసుకుంటే గనక ఇంతకు ముందు అంటే హైదరాబాద్ లో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ లో ఏదైతే రైడ్ జరిగింది ఇందులో లావణ్య, చింటూతో పాటు మస్తాన్ సాయి పేరు కూడా వినబడుతుంది. ఇదే నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఇందులో లావణ్యకు కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, అసలు ఏంటి? ఎస్, డెఫినెట్గా ఇప్పుడు రాస్తరుణ్ లావణ్య కేసుకు సంబంధించి ఈ లావణ్య ఎప్పుడైతే నార్సింగి పిఎస్లో కేసు నమోదు చేసిందో రాస్తరుణ్కి వ్యతిరేకంగా, రాస్తరుణ్ నన్ను మోసం చేశాడు, రాస్తరుణ్ మా 10 సంవత్సరాల బంధం ఇది, ఇప్పుడు ఒక హీరోయిన్ ట్రాప్లో పడిపోయి పూర్తిగా మమ్మల్ని దూరం పెట్టాడు అని చెప్పి ఎప్పుడైతే కేసు నమోదు చేశారో నర్సింగ్ కేసులో అప్పటి నుంచి కూడా మస్తాన్ సాయి ప్రస్తావన వచ్చింది. ఎందుకంటే రాస్తరుడే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు మస్తాన్ సాయి లావణ్యకి రిలేషన్ ఉంది, మస్తాన్ సాయి లావణ్య ఇద్దరు ఒకటే, 2017 తర్వాత మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదు, వాళ్ళు మస్తాన్ సాయి మీద కేసు పెట్టినటువంటి FIRను కూడా చూపిస్తూ రాస్తరుణ్ మాట్లాడిన పరిస్థితుంది. అప్పటి నుంచి మస్తాన్ సాయి రాస్తరుణ్ లావణ్య కేసులో చాలా కీలకంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఆయన మీడియాలో ఇప్పటివరకు ఎక్కడా కనిపించలేదు. ఈ వారం రోజులుగా, ఈ 2-3 రోజులుగానే మస్తాన్ సాయి కొన్ని ఛానల్స్కు తన ఫోన్ కాల్ ఇచ్చిన పరిస్థితుంది. మనం టీవీకి కూడా ఆయన మస్తాన్ సాయి మనతో మాట్లాడారు. సో కరడే కళ్యాణ్ గారు ఫోన్ చేసినప్పుడు లావణ్య విషయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. లావణ్య ఎలాంటిది, లావణ్య క్యారెక్టర్ ఎలాంటిది, లావణ్య డ్రగ్స్ తీసుకునేదా లేదా, రాస్తరునికి అలాగే లావణ్యకు ఉన్న సంబంధం ఏంటి, మస్తాన్ సాయికి అంటే తనకు లావణ్యకు ఉన్నటువంటి బంధం ఏంటి, తనను ఎలా టార్చర్ పెట్టింది, తను ఎలాంటి మనిషి అని చెప్పి పూర్తి స్థాయిలో కరడే కళ్యాణ్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మస్తాన్ సాయి ఇచ్చాడు కరడే కళ్యాణ్కి. సో డెఫినెట్గా మస్తాన్ సాయి ఈ కేసులో ఎంత కీలకంగా ఉన్నారో ఇప్పుడు ఒక టర్న్ తీసుకుందని చెప్పాలి. మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యారంటే అసలు చాలామందికి ఏ కేసులో అరెస్ట్ అయ్యారో అర్థం కాలేదు ఫస్ట్. తర్వాత డ్రగ్స్ కేసులో విజయవాడలో జూన్ 24వ తేదీన
ఇటు ఢిల్లీ నుంచి విజయవాడకు డ్రగ్స్ తరలించినటువంటి కేసుకు సంబంధించి అరెస్ట్ అయ్యాడు. గతంలో కూడా డ్రగ్స్ సంబంధాలు ఉన్నాయి. గతంలో కూడా వరలక్ష్మి, మీరు ఇంతకుముందు అన్నట్టు వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కేసుకు సంబంధించి కూడా చింటూ కావచ్చు, లావణ్య కావచ్చు, మసన్ సాయి కావచ్చు, మరికొంతమంది కూడా వీళ్ళందరూ A1, A2, A11 వరకు ఉన్నారు. లావణ్య ఈ కేసులో A11 ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఇంకో కేసులో 45 రోజుల పాటు లావణ్య కూడా జైలుకి వెళ్ళిన విషయం మనకు తెలిసిందే. సో వీళ్ళందరూ ఒక బ్యాచ్గా ఉన్నారు, ఒక గ్రూప్గా ఉన్నారు, డ్రగ్స్కు సంబంధించినటువంటి సంబంధాలు కలిగి ఉన్నారు, తరచుగా డ్రగ్స్ సేవిస్తూ ఉంటారని చెప్పి పోలీసులకు చాలా బలమైనటువంటి అనుమానం ఉంది. మరి ఇప్పుడు విజయవాడకి నమోదైనటువంటి ఈ కేసులో కూపీ లాగితే మొత్తం డొంక మొత్తం కదులుతుంది అన్నట్లుగా గతంలో నమోదైన కేసులకు సంబంధించి కూడా ఏమైనా కీలకమైనటువంటి ఆధారాలు ఈ కేసు ద్వారా లభ్యమయ్యే అవకాశం ఉందని చెప్పి పోలీసులు అనుకుంటున్నారు. ఎందుకంటే వరలక్ష్మి టిఫిన్ కేసు కావచ్చు, అంతకుముందు నమోదైన కేసులకు సంబంధించి కూడా కీలక ఆధారాలు మస్తాన్ సాయి మొబైల్ ఫోన్లో దొరకవచ్చు. ఆ కేసుకు సంబంధించి కూడా ఆధారాలు ఈ మొబైల్ ద్వారా సేకరించవచ్చు అని చెప్పి పోలీసులు అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇక దర్యాప్తు జరిగే కొద్దీ కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు సేకరించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఇప్పుడు దర్యాప్తులో క్రమంగా ఇప్పుడు మస్తాన్ సాయి ఫోన్ను తీసుకుని దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇందులో ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి? మళ్ళీ లావణ్య పేరు ఏమైనా బయటకు వస్తుందా? తర్వాత ఇంకా కీలకంగా ఎవరైతే వరలక్ష్మి టిఫిన్ సెంటర్కి సంబంధించి A1గా ఉన్నటువంటి ఒక అనురాధ పేరు మనకి వినిపిస్తూ ఉంది. సో వీళ్ళందరికీ ఈ విజయవాడకి సంబంధించినటువంటి కేసులో ఏమైనా లింకప్స్ ఉన్నాయా? వీటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించే పనిలో ప్రస్తుతం ఉన్నారు. సో మొత్తానికైతే మొత్తం మీద చూసుకుంటే A5గా ఉన్న మస్తాన్ సాయికి బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? దీనిపై తదుపరి ఆయనపై చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఏమైనా సో డెఫినెట్గా, ఎందుకంటే ఆయన డ్రగ్స్ తెప్పించే పరిస్థితుంది. ఢిల్లీ నుంచి విజయవాడకు డ్రగ్స్ ఒక పక్కా ప్లాన్ ప్రకారం తెప్పించారు. అంటే ఇక్కడ కేవలం వీళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారా, డ్రగ్స్ సేవిస్తున్నారా, లేకపోతే డ్రగ్స్ అమ్మట్లేదని కూడా ఇక్కడ క్లియర్గా మనకి మేమందరం కలిసి సేవిస్తుంటాం కానీ ఎక్కడా అమ్మలేదని చెప్పి ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో ఉంది. మరి నిజంగా వీరు అమ్మారా, డ్రగ్స్ పెడ్లర్గా ఉన్నారని కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లోనే తెలుస్తుంది. సో మరి డ్రగ్స్ అనేది చాలా క్లియర్గా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి, డ్రగ్స్ తెప్పించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చాలా క్లియర్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి బెయిల్ వచ్చే అవకాశం దాదాపు లేకపోవచ్చు. ఎందుకంటే పోలీసుల కళ్ళు గప్పి ఇన్ని రోజుల పాటు తిరుగుతున్నటువంటి మస్తాన్ సాయికి సంబంధించి ఇప్పుడు ఆధారాలు దొరుకుతున్న నేపథ్యంలో, ఆయన మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఇప్పట్లో అయితే బెయిల్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే డ్రగ్స్ చాలా సీరియస్ కేసు. హైదరాబాద్లో కూడా డ్రగ్స్ కేసులో ఈ ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ రీహాబ్స్కి వెళ్ళి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. చాలామందితో బలవంతంగా డ్రగ్స్ తినిపిస్తున్నారు, డ్రగ్స్ తాగిపిస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ కూడా కొన్ని ఆధారాలు పోలీసుల దగ్గర ఇప్పటికే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసుని చాలా సీరియస్గా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. డెఫినెట్గా మస్తాన్ సాయికి అంత తొందరగా బెయిల్ వచ్చే అవకాశం ఈ కేసులో కనపట్లేదని చెప్పి మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. సో ఢిల్లీ నుంచి ఒకేసారి తెప్పించారా, అంతకుముందు ఏమైనా తెప్పించిన ఆనవాళ్ళు ఉన్నాయా? ముఖ్యంగా ఈ ఫోన్ ఇప్పుడు కీలకంగా ఉంది ప్రియాంక. ఎందుకంటే మస్తాన్ సాయి ఫోన్లో చాలా న్యూడ్ వీడియోలు ఉన్నాయి, ఆడియో కాల్స్ ఉన్నాయి, వీడియో కాల్స్ ఉన్నాయి. ఈ కీలకమైన ఇన్ఫర్మేషన్ కూడా ఉందని చెప్పి పోలీసుల దగ్గర సమాచారం వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఫోన్ ఆధారంగా చాలా మంది పేర్లు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. గతంలో వీళ్ళ వ్యవహారాలకు సంబంధించి అన్ని కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. లావణ్య కావచ్చు, ఇక్కడ మస్తాన్ సాయితో పాటు చింటూ కావచ్చు, ఈ పేర్లన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి. కానీ వాళ్ళు గతంలో కేసుల్లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది, కానీ వాళ్ళు ఇంకా అరెస్ట్ కాని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పోలీసుల కళ్ళు గప్పి మస్తాన్ సాయి లాంటి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. సో మస్తాన్ సాయి ఇప్పుడు అరెస్ట్ అయ్యారు కాబట్టి ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో తెలుస్తుంది. తర్వాత డ్రగ్ పెడ్లర్స్గా ఎవరున్నారు, దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచి వీళ్ళు ఏ పెడ్లర్స్ నుంచి తెప్పిస్తున్నారు, వీళ్ళు కూడా ఏమైనా పెడ్లర్స్గా మారి అమ్మిన పరిస్థితి ఉందా? ఎందుకంటే ఒక కీలకమైన ఇన్ఫర్మేషన్ రాస్తున్న లావణ్య కేసుకు సంబంధించి మనం చూస్తే గోవాలో 6,000 రూపాయలు కొని 30,000 రూపాయలకు పైగా కొని అమ్ముతున్నటువంటి సమాచారం ఉంది. ఈ రకమైనటువంటి ఆరోపణలు కూడా లావణ్య మీద వచ్చాయి. సో డెఫినెట్గా ఈ కేసుకు సంబంధించి నిజంగా పెడ్లింగ్ కూడా జరిగిందా లేదన్నది కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. నిజంగా రాస్తున్న లావణ్య కేసుకు సంబంధించి ఇది ఒక కొత్త ట్విస్ట్. మస్తాన్ సాయి కేవలం ఈ ఏళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తే. లావణ్య ఎలాంటిది, రాస్తున్న శేఖర్ భాష పేర్లు, తర్వాత ప్రీతి ఉదయ్ పేర్లు, ఇది రాస్తున్న లావణ్య కేసుకు సంబంధించి మాత్రమే చూస్తున్నాం. కానీ దీని వెనకాల డ్రగ్స్ కేసు ఉంది. గతంలో డ్రగ్స్ పార్టీలు జరిగినటువంటి సమాచారం మనకు ఉంది కాబట్టి డెఫినెట్గా వాటన్నింటికి సంబంధించి గత చరిత్ర మొత్తం తవ్వే కొద్దీ పూర్తిగా అన్ని విషయాలు బయటకు వస్తాయన్నట్లుగా ఇంకా ఎలాంటి భయంకరమైనటువంటి వాస్తవాలు బయటకు వస్తాయో చూడాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మస్తాన్ సాయిని రిమాండ్కి అయితే తరలించారు. లావణ్య ఒక ఆరోపణ అయితే చేసింది మస్తాన్ సాయికి సంబంధించి. రీసెంట్ గా
నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు తీసిన వీడియోస్ మస్తాన్ సాయి దగ్గర ఉన్నాయి, వాటిని అడ్డు పెట్టుకుని నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అంటూ కూడా లావణ్య కొన్ని ఆరోపణలు చేసింది. వీటిని ఎలా చూడాలి అంటారు మరి ఇప్పుడు కేసుకు సంబంధించి? ఎస్, ఇదే విషయం మస్తాన్ సాయిని దగ్గర ప్రస్తావించినప్పుడు ఆయన మెదిగా మొన్న మన ఫోన్ ఇన్లో కూడా చెప్పారు, అదంతా ఏం లేదు, కేవలం తను అవన్నీ అట్లా చెప్పి మమ్మల్ని టార్చర్ చేయడానికి, మరొక రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి తప్పించి నేను ఎక్కడా ఎవరిని న్యూడ్ వీడియోలు తీయటం కావచ్చు, డ్రెస్ మార్చుకున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా వీడియోలు తీయటం కావచ్చు, నేనేది చేయలేదు. కంప్యూటర్కి నేను నా సేఫ్టీ కోసం నేను పెట్టుకుంటున్న వెబ్ క్యామ్ తప్ప అది వీడియో చిత్రీకరణ చేసే ఉద్దేశం కాదు. ఆడపిల్లల విషయంలో నేను అలాంటి తప్పు ఎప్పుడు వచ్చినా అలాంటి ఫ్యామిలీ మాది కాదని చెప్పే ప్రయత్నం కూడా మస్తాన్ సాయి చేసినటువంటి విషయం మనకు తెలిసింది. అయితే ప్రీతి ఉదయ్ కావచ్చు, మస్తాన్ సాయి కావచ్చు, వీళ్ళందరూ చెప్తున్నారు లావణ్యకు సంబంధించి లావణ్య ఇలాంటి వీడియోలు చాలా పెట్టుకుంటుంది, ఎవరైనా తన మాట వినకపోతే చాలా వీడియోలు రికార్డ్ చేసి పెట్టుకుంటుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా తను ఎప్పుడైనా మాట విననప్పుడు ఇవన్నీ బయటికి పంపిస్తాను, నా దగ్గర రికార్డ్ అయి ఉన్నాయని చెప్పి బెదిరించే కార్యక్రమం చేస్తుంది. తన నైజం అదే అని చెప్పి వీళ్ళందరూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో డెఫినెట్గా నిజంగా ఉద్దేశపూర్వకంగా చేశాడా లేదా, సో లావణ్య చెప్తున్న దాంట్లో ఎంతవరకు నిజం ఉంది, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తేలే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తున్నారు. డ్రగ్స్ కేసులో కావచ్చు, డ్రగ్స్ పార్టీలు జరిగినటువంటి విషయంలో కావచ్చు, బలవంతంగా ప్రీతికి తెలిపించిన విషయం కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరి వర్షం వారు చెప్తున్నారు. లావణ్య చేసిన తప్పు అని వీళ్ళు చెప్తున్నారు, లేదు నేను డ్రగ్స్కి నాకు సంబంధం లేదు, అంతకుముందే ప్రీతికి అలవాటు ఉందని చెప్పి లావణ్య చెప్తూ, సో ఎవరి వాదనలు వాళ్ళు బలంగా, మీడియా ట్రయల్ అయితే చాలా బలంగా జరుగుతుంది రెండు వైపుల నుంచి. అసలు వాస్తవాలు ఏంటనేది కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలే అవకాశం కనిపిస్తుంది. సో మస్తాన్ సాయి ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు కాబట్టి గతంలో జరిగిన డ్రగ్స్ పార్టీలన్నిటికీ సంబంధించి, గతంలో జరిగిన డ్రగ్స్ వ్యవహారాలు ఎక్కడి నుంచి తెప్పించారు, ఎంత తెప్పించారు, ఎవరెవరికి అమ్మారు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వచ్చే సమాచారం ఉంది. సో డెఫినెట్గా ఇవాళ చాలా కీలకమైనటువంటి టర్న్ తీసుకుందని చెప్పాలి. డ్రగ్స్ కేసుకు సంబంధించి మస్తాన్ సాయి ఫోన్ మొత్తం ఇప్పుడు ఆ డేటా మొత్తం సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు కాబట్టి దర్యాప్తులో ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి, ఎలాంటి భయంకరమైనటువంటి వాస్తవాలు బయటకు వస్తాయి. ఇక్కడ మనకు తెలుసు 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా సీరియస్గా గంజా మీద, డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో డెఫినెట్గా దీన్ని కూకటి వేళ్లతో పెకలించేటటువంటి పరిస్థితి 2 ప్రభుత్వాలు చాలా సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో ఈ కేసు చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. బాధ్యుల మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రీహాబ్స్గా పంపించి కౌన్సిలింగ్ చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు అంతా కీలకం మాత్రం మస్తాన్ సాయి వాడుతున్నటువంటి ఫోను, సేకరించిన ఫోన్ అని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ప్రియాంక. ఓకే, రైట్, థ్యాంక్ యూ వలి. సో మొత్తం చూస్తే కనుక మస్తాన్ సాయి విజయవాడ డ్రగ్స్ కేసులో అయితే అరెస్ట్ అయ్యారు. ఇక ఇదే విషయానికి సంబంధించి ఇంకా ఏ విషయాలు బయటకు వస్తాయో అయితే వేచి చూడాలి.